హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ వీడియోలో మీ అందరికీ నేనైతే ట్రిపుల్ ఐటీకి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో నేనైతే పూర్తిగా చెప్తానమాట. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా అయితే చెప్తాను. ఆఫ్ కోర్స్ మీరైతే ఇంతకు ముందు వరకు చాలా వీడియోస్ అయితే చూసి ఉంటారు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలా అని. కొంతమందికి అర్థమై ఉంటుంది, కొంతమందికి అయితే అర్థమయ్యి ఉండదు. నేనైతే ఈ వీడియోలో మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్తాను. అండ్ మీరైతే నేను చెప్పిన డాక్యుమెంట్స్ కన్ఫామ్గా అయితే తీసుకెళ్ళండి. అండ్ మీరు నా ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా నమ్మచ్చు, ఎందుకంటే నేను చదివేది కూడా ట్రిపుల్ ఐటీలో కాబట్టి మీ అందరికీ యూజ్ అయ్యేటట్టే నేను చెప్తానమాట. మీకు అందరికి అర్థమయ్యేటట్టే చెప్తాను కాబట్టి యూ కెన్ ప్రిఫర్ మై వర్డ్స్ అనమాట. కాబట్టి మీరు కన్ఫామ్గా ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా, ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఉండాలంటే నేను చెప్పే ఒక చిన్న సలహా అయితే పాటించండి. అదేంటంటే మీరు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నిటినీ ఒక పేపర్లో అయితే నోట్ చేసుకోండి. ఒకవేళ నేను చెప్పిన మీరు ఎక్కడన్నా ఏ వీడియో చూసినా వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ అయినా కానీ మీరు ఏమేమి తీసుకెళ్ళాలి ఉంటున్నాయి కదా, ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని మీరు ఒక పేపర్లో కనుక రాసుకున్నారంటే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు రోజు అయితే అన్నీ చూసుకున్నారనుకోండి, ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అని చెప్పి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఏ డాక్యుమెంట్ ఉంది ఏ డాక్యుమెంట్ లేదు అని. అప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది. కాబట్టి మీరు ఎటువంటి స్ట్రెస్ లేకుండా, టెన్షన్ లేకుండా అయితే ఉంటారు. ఆ డాక్యుమెంట్ ఉందా లేదా అని చెప్పి ప్రశాంతంగా కౌన్సిలింగ్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు ఇలా కాకుండా మైండ్లో పెట్టుకొని ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని అనుకున్నారనుకోండి, ఆడికి వెళ్ళినాక ఆ డాక్యుమెంట్ లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. మీ సీట్ క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ మీరు తీసుకెళ్లాల్సినవన్నీ ఒక పేపర్లో రాసుకొని ఉన్నాయంటే టిక్ పెట్టుకోండి, లేకపోతే వాటిల్ని సంపాదించుకోండి. అప్పుడు మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా అయితే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఇప్పుడు చెప్తున్న డాక్యుమెంట్స్ అన్నింటినీ మీరైతే 5 కాపీస్ని అయితే తీసుకోండి. ఎందుకంటే మనకి కౌన్సిలింగ్లో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి, అక్కడ ఒక్కొక్క సెట్ని అయితే ఇవ్వాలి. కాబట్టి నేను చెప్తున్న డాక్యుమెంట్స్ అన్నింటినీ మీరైతే 5 కాపీస్ అయితే తీసుకెళ్ళండి. ఇంకా ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అనమాట. ఇట్ ఈస్ మెయిన్ కాబట్టి ఫస్ట్ అదే చెప్తున్నాను. ఆధార్ కార్డ్ వచ్చేసి పేరెంట్ది, స్టూడెంట్వి. అలాగే పేరెంట్స్ అంటే ఇద్దరు పేరెంట్స్ది ఉండాలన్నమాట. మీకు ముఖ్యమైన గమనిక ఏంటంటే అప్డేట్లో ఉండే ఆధార్ కార్డ్ని అయితే తీసుకెళ్ళండి అనమాట. అప్పుడు మీకు కొంచెం రిస్క్ లేకుండా ఉంటుంది. అలాగే రేషన్ కార్డు సెకండ్ డాక్యుమెంట్. ఇంకా థర్డ్ డాక్యుమెంట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఖచ్చితంగా అయితే తీసుకెళ్ళాలి, రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. ఇంకా ఫోర్త్ డాక్యుమెంట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. ఇది కూడా అప్డేట్లో ఉండేటట్టు అయితే చూసుకోండి. ఇంకా ఫైనల్ కాదు, ఫిఫ్త్ డాక్యుమెంట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ అనమాట. మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివిన స్కూల్ యొక్క స్టడీ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలన్నమాట. ఇంకా 6th డాక్యుమెంట్ వచ్చేసి 10th క్లాస్ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ 10th క్లాస్ది. ఇంకా 7th డాక్యుమెంట్ వచ్చేసి 10th క్లాస్ హాల్ టికెట్ అనమాట. ఇంకా 8th డాక్యుమెంట్ వచ్చేసి 10th క్లాస్ మార్క్స్ మెమో. 9th వన్ వచ్చేసి ఫొటోస్ అనమాట. ఫొటోస్ వచ్చేసి పేరెంట్స్వి ఇద్దరివి తీసుకోవాలి, మదర్ ఫాదర్వి, అలాగే స్టూడెంట్వి కూడా తీసుకెళ్ళాలి. మనకి కౌన్సిలింగ్ టైంలో ఫొటోస్ అనేవి రిక్వైర్ ఉంటుంది కాబట్టి ఒక 6-7 అయితే తీసుకెళ్ళండి, మీకు ఎటువంటి రిస్క్ లేకుండా ఉంటుంది. ఇంకా 9th వన్ ఫొటోస్ చెప్పాను కదా. ఇంకా 10th వన్ వచ్చేసి కాల్ లెటర్. ఇంకా 11th వన్ వచ్చేసి అడ్మిషన్ ఫామ్. ఈ 2 వరకు అయితే మీరు కొత్తగా వినుంటారు నాకు తెలిసినంత వరకు. కాల్ లెటర్ అంటే మీరు సెలెక్ట్ అయినాక ట్రిపుల్ ఐటీకి మీకు కౌన్సిలింగ్ డేట్ ఇస్తారు కదా, ఆ ముందు రోజు అయితే మీకు మెయిల్కి అయితే వస్తుందన్నమాట కాల్ లెటర్ అనేది. అది మీరు డౌన్లోడ్ చేసుకొని జెరాక్స్ తీసుకోవాలి. ఇంకా అడ్మిషన్ ఫామ్ అంటే మీరు ట్రిపుల్ ఐటీకి అప్లై చేసి ఉంటారు కదా, ఆ ఫామ్ని అయితే తీసుకెళ్ళాలన్నమాట. ఈ 2 అయితే మ్యాండేటరీ, ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఈ 2 మాత్రమే కాదు, నేను ఇక్కడ వరకు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ అయితే మ్యాండేటరీ అనమాట. ఈ 2 అయితే ఇంకా తీసుకెళ్ళాలన్నమాట. నా కౌన్సిలింగ్ జరిగేటప్పుడు కూడా కొంతమంది అయితే కాల్ లెటర్స్ తీసుకురాలేదు, వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. అప్పటికప్పుడే ఇంకా అంతా తిరిగి తెచ్చుకున్నారనమాట. పాపం అందరినీ అడుక్కొని తెచ్చుకున్నారు. కాబట్టి మీరు కాల్ లెటర్, అడ్మిషన్ ఫామ్ తీసుకెళ్ళడంలో నిర్లక్ష్యం చేయకండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి తెలియకపోయినా కానీ చెప్పండి. మళ్ళీ ఇంత కష్టపడి మీరు మంచి మార్క్స్ తెచ్చుకొని సీట్ వచ్చి ఉంటుంది, ఎంతో లక్ రాకపోతే ఇంకా
కాల్ లెటర్ ఇలాంటి ఒక డాక్యుమెంట్ మిస్ అయిపోయినా కానీ మీ సీట్ క్యాన్సిల్ అవ్వద్దు కాబట్టి ఇంకా ఈ కాల్ లెటర్ అడ్మిషన్ ఫామ్ మీకు నెట్ సెంటర్లో అడిగినా కానీ వాళ్ళు ఇస్తారు జెరాక్సెస్, కాబట్టి మీరు వెళ్ళి తీసుకోండి, ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి కౌన్సిలింగ్ టైంలో మనకి ఫీ అనేది పే చేయాలన్నమాట. ఫీ అంటే 10,000 20,000 కాదులేండి, జస్ట్ ఒక 4,200 రూపీస్ మాత్రమే పే చేయాలి. బట్ ఇంకొక ఇంపార్టెంట్ రేట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు మాత్రం 3,700 రూపీస్ మాత్రం పే చేయాలి. ఒక్క ఎస్సీ ఎస్టీ తప్ప మిగిలిన అందరూ 4,200 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఇది రిజిస్ట్రేషన్ ఫీ మాత్రమే, ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఏ ఒక్కటి ఇప్పుడు వరకు నేను చెప్పినవి ఏ ఒక్కటి మిస్ అయినా కానీ వాళ్ళు మళ్ళీ వెనక్కి పంపించేస్తారు. మీరు మళ్ళీ అక్కడ ఎక్కడో తెలియని క్యాంపస్ వచ్చి ఉంటుంది కొంతమందికి, కాబట్టి చాలా రిస్క్ అయితే ఉంటుంది. కాబట్టి నేను చెప్పినవి ప్రతి ఒక్కటైతే తీసుకెళ్ళండి, మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా అయితే ఉంటుంది. అలాగే నేను ముందు చెప్పాను కదా, మీరు ఏమేమి తీసుకెళ్లాలో అవన్నీ ఒక పేపర్లో రాసుకున్నంటే ఎటువంటి టెన్షన్ అయితే ఉండదన్నమాట. టెన్షన్ లేకుండా రిలాక్స్గా కౌన్సిలింగ్ అయితే జరిగిపోతుంది. నేను చెప్పినట్టు కనుక మీరు చేశారంటే, చెప్పాను కదా ఇప్పటి వరకు చెప్పినవన్నీ అయితే 5 జెరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్ళాలి. వీటితో పాటు జెరాక్స్ కాపీస్తో పాటు ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళాలన్నమాట. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు కౌన్సిలింగ్ టైంలో తీసుకుంటారు, అడుగుతారు, ఇవ్వాలి, మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కాబట్టి ఒరిజినల్స్ కూడా మర్చిపోకండి, జెరాక్స్ మాత్రమే తీసుకెళ్లకుండా. అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇవైతే అన్ని డాక్యుమెంట్స్ అందరు తీసుకెళ్లాల్సిందివి. ఇంకా రిజర్వేషన్ కాడికి వచ్చామంటే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఎన్సీసీ వాళ్ళు, ఎన్సీసీ ద్వారా మనకి వాళ్ళకి సీట్ వచ్చిందంటే ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి, అది కూడా 5 జెరాక్సెస్ తీసుకెళ్ళండి. అండ్ క్యాప్ వాళ్ళు క్యాప్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. అలాగే ఓసీ వాళ్ళు రిజర్వేషన్ కోసం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. మనకి ఒకవేళ స్కాలర్షిప్ కోసం కూడా పనికొస్తుంది మీకైతే ఓసీ వాళ్ళకి, కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. అండ్ ఆల్సో ఇంకా పీహెచ్ వాళ్ళు పీహెచ్ సర్టిఫికేట్ కూడా కన్ఫామ్గా తీసుకెళ్ళండి, ఎందుకంటే మీరు రిజర్వేషన్స్ కాబట్టి రిజర్వేషన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అండ్ ఇవ్వండి, మీరైతే ఖచ్చితంగా క్యాంపస్కి కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సింది. నేను చెప్పిన మెథడ్ని అయితే కన్ఫామ్గా ఫాలో చేసుకోండి, అప్పుడు మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా రిలాక్స్గా కౌన్సిలింగ్ అయితే అయిపోతుంది. కాబట్టి నేను చెప్పినవన్నీ అయితే నోట్ చేసుకోండి. ఇంకా మీరు ఏ వీడియో చూసినా కానీ ఇవే డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే. ఎందుకంటే ఇవి నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు కూడా మా మమ్మీ ఒక పేపర్లో రాసి పెట్టింది, ఆ పేపర్ ఇప్పటికి కూడా ఉంది, కావాలంటే మీకు ఇక్కడ ఫోటో వేసి చూపిస్తాను. అండ్ ఈ ఫోటోలో ఉన్న లాగే నేను కూడా రాసుకున్నాను కాబట్టి టెన్షన్ లేకుండా ఈజీగా కంప్లీట్ అయిపోయింది నా కౌన్సిలింగ్. ఐ హోప్ మీకైతే ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు అనుకుంటున్నాను. మీకు కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. మీకు